నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. తెలంగాణలో మొయినాబాద్ ఫామ్ హౌస్ ఉదంతం ప్రస్తుతం లేటెస్ట్ హాట్ టాపిక్ అనే చెప్పాలి. ఎందుకంటే ఉదంతం తెర మీదకి వచ్చిన తర్వాత అనేక రకాల ఎలిగేషన్స్ని ప్రతిపక్షాలు తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఎందుకంటే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో ఇది జరగడము, దాంతోపాటు గతంలో ఫామ్ హౌస్ వేదికగా ఓ ట్రాప్ జరగడము, బీజేపీ వ్యూహాన్ని రచిస్తే దాన్ని బెడ్స్ కొట్టేలా చేయడము, దాంతోపాటు దుబాయ్ సంబంధించి వేదికగా ఆస్తి లావాదేవీల విషయంలో కేటీఆర్కి సంబంధించి ఏదో ఒక పాత్ర అక్కడ ఉంది, కేటీఆర్ కూడా ఆ డ్రగ్ పార్టీలో పాల్గొన్నాడు అంటూ రకరకాల వార్తలను అయితే చూడడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో హత్యాయత్నం కేసుకు సంబంధించి కూడా 3 పైన కేసులు నమోదు చేశారు. మరి పైలట్ రోహిత్ రెడ్డి చుట్టూ తిరుగుతున్న ఈ కథకు సంబంధించి కేటీఆర్ని ఎందుకు తెర మీద తీసుకొస్తున్నారు, నిజంగానే కేటీఆర్ భాగస్వామ్యం దీంట్లో ఉంది, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి సీనియర్ జర్నలిస్ట్ ఆది మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే. ఆది గారు నమస్తే అండి. నమస్తే సంధ్య గారు. ఆల్మోస్ట్ పైలట్ రోహిత్ రెడ్డిది ట్రాప్ చేశారా, ఆయన తెలియకుండా ట్రాప్లో ఇరుక్కున్నారా, కేటీఆర్ని దీనికి ఎందుకు లింక్ చేస్తున్నారు, దుబాయ్ మూలాలు దీంట్లో ఉన్నాయి అంటూ ఇలా రకరకాల ఊహాగానాలు ప్రస్తుతం తెర మీద వినిపిస్తున్నాయి. ముందుగా ఈ మొయినాబాద్ ఫామ్ హౌస్ గురించి మీరు ఏం చెప్తారు? అవునన్నా కాదన్నా, తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మొయినాబాద్ ఫామ్ హౌస్కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. ఎందుకు అనంటే ఇదే తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటందుకు బీజేపీ బిఎల్ సంతోష్ నేతృత్వంలో కొంతమంది స్వాములను పెట్టుకొని ఒక కుట్ర జరిగింది. ఆ కుట్ర ప్రజలందరూ చూశారు. సో దాన్ని రివర్స్ తిప్పి కొట్టడంలో కేసీఆర్ రచించిన వ్యూహము, కేసీఆర్ సూత్రధారుడు పైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, ఇంకా మిగిలిన వాళ్ళందరూ పాత్రధారులు. ఇదే మొయినాబాద్ ఫామ్ హౌస్. సో ఎప్పుడైనా కేంద్రంలో అధికారంలో ఉండి అత్యంత బలంగా ఉన్న వాళ్ళు ఒక చిన్న రాష్ట్రంలో ఒక చిన్న పార్టీని వీక్ చేసే ప్రయత్నంలో రివర్స్లో దెబ్బతింటే ఈగో చాలా దెబ్బతింటుంది. అవును, ఈ బీజేపీ ఈగో, బిఎల్ సంతోష్ అన్నట్టు ఆయన నార్మల్ వ్యక్తి కాదు. కేంద్రంలో అత్యున్నతమైన వ్యక్తులకు, అత్యున్నతమైన సలహాదారులకు ఆయన చాలా దగ్గర వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఇరికించడము, బీజేపీ ఇట్లాంటి కుట్రలు పాల్పడుతుందని చెప్పడంతో వాళ్ళ ఈగో హట్ అయింది. అవునన్నా కాదన్న, ఆ ఎపిసోడ్ నుంచి వీళ్ళు బయటపడ్డారు, కానీ వాళ్ళు మాత్రం ఆ ఎపిసోడ్ని వదిలిపెట్టలేదు. బీజేపీ వాళ్ళు వదిలిపెట్టలేదు. ఆ బీజేపీ వాళ్ళు అప్పటి నుంచి ఎప్పుడు దొరుకుతారని చూశారు. ఆ దొరకడంలో భాగం ఏంటంటే కేసీఆర్ గత ఎన్నికల్లో ఓడిపోవడం. సో దీని వెనుక అనేక పరిణామం. కేసీఆర్ ఓడిపోవడంలో ప్రజల తీర్పు ఎంత ముఖ్యమైందో, ప్రజలు తీర్పు ఇచ్చేలా ఒక నరేషన్ జరుగుతుంది. ఎన్నికలలో స్ట్రాటజీ అంటాం. ఎన్నికల్లో ఒక నరేషన్ ఉంటుంది. అవునన్నా కాదన్నా, కేజ్రీవాల్ ఢిల్లీలో ఓడిపోవడానికి, బీఆర్ఎస్ ఇక్కడ ఓడిపోవడానికి ఈ బీజేపీ నరేషన్ ఏంటంటే ఇక్కడ అవినీతి, అక్కడనో లిక్కర్ కుంభకోణం, ఇట్లాంటి నరేషన్ పెట్టింది. సరే, ప్రజలు కూడా నమ్మారు, ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కేంద్రంలో బీజేపీ మళ్ళీ 3వ సారి వచ్చింది. అప్పటి నుంచి నాకు తెలిసినంత వరకు కనిపించిన ఒక 2 కళ్ళు ఉంటాయి. ఆ 2 కళ్ళు అనేది రోహిత్ రెడ్డిని వేటాడుతూనే ఉన్నాయి. ఓకే. సో రోహిత్ రెడ్డికి ఆల్రెడీ మీరు అన్నట్టు దుబాయ్లో రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు. అతను పైలట్ రోహిత్ రెడ్డి పైలట్గా పనిచేశాడు. ఆయన ఒక ఎంటర్ప్రెన్యూర్ నుంచి ఎమ్మెల్యే అయ్యాడు, 2వసారి అయ్యాడు. ఆ తర్వాత ఆయనకు ఒక ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి. సో ఈరోజు ఎవడైనా దొరికిన తర్వాత వాళ్ళ మీద మరకలేయడం కామన్. ఈరోజు డ్రగ్స్లో ఈయన ఒక్కడే పట్టుబడ్డాడంటే లేదు, డ్రగ్స్లో చాలామంది పట్టుబడ్డారు ఇప్పటికీ రాజకీయ నాయకులు. ఏ ఒక్క కేసు కూడా ఇంతవరకు కథ కంచికి చేరిందన్నట్టు పూర్తి స్థాయిలో బయటికి రాలేదు. ఆరోపణలు వచ్చినాయి, ఇరుక్కున్నారు, జైల్లోకి పోయారు. కాబట్టి ఈ అంశంలో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ తెర మీద తీసుకొచ్చారు. దుబాయ్లో కేటీఆర్కి సంబంధించిన సన్నిహితుడు ఎవరో చనిపోవడము, ఒత్తిడిలో కేదార్నాథ్ సూసైడ్ చేసుకోవడము, ఆయన కేటీఆర్కు బినామీ. ఈ నేపథ్యంలోనే అక్కడున్న ఆస్తుల బదిలీలకు సంబంధించి మన పైలట్ రోహిత్ రెడ్డి కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆ లావాదేవీలకు సంబంధించే మొయినాబాద్ ఫామ్ హౌస్లో మీటింగ్ జరిగింది అనేది. ఇప్పుడు మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఏం జరిగింది అనేది ఒకటి రోహిత్ రెడ్డి చెప్పాలి, ఎంపీ పుట్ట మహేష్ చెప్పాలి, లేకపోతే అక్కడ మిగిలిన వాళ్ళు దొరికిన వాళ్ళు చెప్పాలి. ఈ చెప్పేది కూడా పర్ఫెక్ట్గా ఎవరు ఈ సిబిఐ వాళ్ళు చేసినా పోలీసులు చేసినా వాళ్ళు ప్రెస్ నోట్ ఇస్తే దానికి శాంక్టిటీ ఉంటుంది. ఈ రోజు వరకు అక్కడ ఏం చెప్పారని పోలీసులు బయటకు వచ్చి చెప్పారా? చెప్పలేదు.
ఊహాగానాలు. ఓన్లీ కాల్పులు జరిపారు, పట్టుకున్నంత వరకు నిజం. దొరికింది. ఆ విచారణలో ఈరోజు రోహిత్ రెడ్డి ఏం చెప్పాడు? ఆయన దందా చేస్తున్నాడా, దుబాయ్ వ్యాపారం జరిగిందా, వీళ్ళు డ్రగ్స్ని మొత్తం భారతదేశం మొత్తం సప్లై చేయడానికి ఒక మీటింగ్ పెట్టుకున్నారు. దుబాయ్లో ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతున్నది కాబట్టి వీళ్ళ వ్యాపారాలన్నీ దెబ్బతిన్నాయి కాబట్టి ఆ దెబ్బతిన్న వ్యాపారాలను ఎట్లా బాగు చేసుకోవాలని మీటింగ్ పెట్టుకున్నారు. ఇట్లా ఎవరికి దోచిన వార్తలు వాళ్ళు రాస్తున్నారు. టీఆర్పీ రేటింగ్లకు బాగానే ఉంటాయి. కానీ వాస్తవం ఏంది అనేది రేపు పోలీసులు విచారణ చేసి వాళ్ళు ఒక ప్రెస్ నోట్ ఇవ్వడమా, ఛార్జ్ షీట్లో పొందుపరచడం 3 నెలల టైం ఇచ్చారు డీజీపీకి 3 నెలల టైం ఇచ్చారు కోర్టు. సో ఈ 3 నెలల టైం మరి మీరు అన్నట్టు దుబాయ్లో ఉన్నది లేదా డ్రగ్స్ దందా చేస్తారు, 3 నెలల టైం ఎందుకండి? ఇమీడియట్ గా ప్రూవ్ చేయాలి కదా. ఇప్పుడు ప్రభుత్వం వీళ్ళదే కదా, అవును, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నది, వెంటనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పొచ్చు కదా. అది కాదు, ఇప్పుడు ఏదైనా బదనాం చేయాలి. మరి ఇదే విషయం రోహిత్ రెడ్డి విషయంలో ఇంతగానం జరుగుతుంటే మరి పుట్టా మహేష్ విషయంలో ఎందుకు జరగట్లేదు? స్టేషన్ బెయిల్ ఇచ్చి మరి పంపించారు. నెక్స్ట్ డే పార్లమెంట్ ఆయన కొనసాగుతున్న ఎంపీ, ఈయన మాజీ ఎమ్మెల్యే. ఎవరు ఇంపార్టెంట్ ఈ దేశానికి? ఆయన పార్లమెంటులో వ్యక్తి, దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈయన రాష్ట్రం ఆల్రెడీ నన్ను ఓడించింది, మాకు ఎమ్మెల్యేగా పనికిరాడని తాండూరు వాసు తీర్పిచ్చాడు. పనికిరాని వాడు పనికిరాని పనులే చేస్తున్నాను అనుకుందాం. మీ లెక్క ప్రకారం జనాలకు పనికిరాడని తీర్పిచ్చాడు, నేను పనికిరాని పనులు చేస్తున్నాను. మరి జనాలకు పనికొచ్చాడు అని చెప్పుకున్న ఎంపీ విషయంలో మరి ప్రభుత్వం వచ్చాక కూడా స్టేషన్ ఆయన పాజిటివ్, ఫస్ట్ నెగిటివ్ వచ్చిందని చెప్పారు, ఆ తర్వాత పాజిటివ్ వచ్చిందన్నారు, ఆ తర్వాత పార్లమెంటు నడుస్తుందన్నారు, స్టేషన్ బెయిల్ అన్నారు, షోకాజ్ నోటీసులు అన్నారు. ఏం జరుగుతుంది? ఇప్పటి వరకు డ్రగ్స్ కేసులలో మనం చూసాం గత 2-3 ఏళ్లలో ఎంతమంది ఈ డ్రగ్స్ కేసులలో పోలీస్ విచారణకు హాజరయ్యారు. సెలబ్రిటీలు పోయారు, లీడర్లు పోయారు, సజ్జనార్ అయితే అసలు ఇక ఈ డ్రగ్స్ని మొత్తము ఇక ఎవరు రేవంత్ రెడ్డి అయితే డ్రగ్స్ అనే పదమే అసలు మెడికల్ షాపులలో కూడా డ్రగ్స్ ఉండొద్దు, డ్రగ్స్ అండ్ మెడికల్ స్టోర్ ఉండొద్దు అన్న లెవెల్లో ప్రచారం చేస్తున్నాడు. మరి డ్రగ్స్ పోయినాయా? ఈరోజు హైదరాబాద్లో దొరుకుతున్న డ్రగ్స్, ఈ డ్రగ్స్ దందా కూడా హైదరాబాద్లోనే ఎందుకు జరిగింది? మరి ఈ ఎంపీ, టీడీపీ ఎంపీ అమరావతిలో పెట్టుకోవచ్చుగా, విజయవాడలో పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ పోలీసులు ఎంత దరిద్రంగా తయారయ్యారు, వీళ్ళ శాంతి భద్రతలు ఎంత దరిద్రంగా ఉన్నాయి అనే దానికి ఇది ఒక నిదర్శనం నా వరకు. ఖచ్చితంగా, ఎందుకంటే ఇంత పటిష్టంగా మీరు లీగల్ నిజంగానే వీళ్ళు ఇంత పటిష్టంగా ఉన్నారంటే ఇలా మీటింగ్ ఈడ పెట్టుకునేట్లా ఛాన్స్ లేదు. ఈడ కావాలని శాంతి భద్రతలు పటిష్టంగా లేవు. రోహిత్ రెడ్డి మీద మాత్రం టార్గెట్ పటిష్టంగా ఉన్నది. ఓకే, రోహిత్ రెడ్డిని వీళ్ళు ట్రాక్ చేస్తున్నారు. రోహిత్ రెడ్డి అవునన్న కాదని ఇరుక్కున్నాడు. ఇంకా దొరికిన తర్వాత అందరూ దొంగలే. ఆయన దొంగతనం బయటపడని దొంగలు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో డ్రగ్స్ వ్యాపారం నడిపిస్తుందే బిగ్ బ్రదర్స్ అనే ఒక ప్రచారం జరుగుతుంది. ఓకే, సో మరి ఆ బిగ్ బ్రదర్స్ అని మరి ఎవరు చెప్పాలి? ఇప్పుడు కేటీఆర్ని ఇరికిస్తున్నారు. మరి 2.5 ఏళ్ళు అయింది కదా, కేటీఆర్కు డ్రగ్ టెస్ట్ ఎందుకు చేయలేదు? ఆయన కదా చేయించుకోవాల్సింది. మీరు నిజంగా ఆయన డ్రగ్స్ అని ప్రూవ్ చేస్తే ఇప్పుడు ఈ కార్ రేస్లో నేనే చేసిన ఒప్పుకున్నాడా? లేదు. కాళేశ్వరం కేసులో నేను అవినీతి చేసిన కేసీఆర్ ఒప్పుకున్నాడా? అంటే దాంట్లో ఆయన ఆ శాఖకు మంత్రిగా ఉన్నప్పుడు ఐకార్ రేస్ పెట్టారు కాబట్టి ఆయన ఆధ్వర్యం, అంటే అందులో కొందరు వాంగ్మూలం ఇచ్చారు కదా, కేటీఆర్ ఆదేశాలతో మేము ఇది చేసాము, మనీ ట్రాన్స్ఫర్ చేసాము అనేసి అక్కడ చెప్పారు కాబట్టి కేటీఆర్ కి నోటీసులు పంపించారు. డ్రగ్స్ విషయంలో ఎక్కడన్నా దొరికిండి ఉంటే మీరు అన్నట్టు నోటీసులు పంపిస్తే ఖచ్చితంగా ఆయన టెస్ట్ చేయించుకోవాలి అన్నట్టు. ఈవెన్ ప్రత్యక్షంగా అక్కడ దొరికినా కూడా ఆయన టెస్ట్ 2.5 ఏళ్ళకు ముందు 2.5 ఏళ్ళ ముందు ఎన్నికల్లో డ్రగ్స్ టెస్ట్ చేసుకుందాం రా అని రేవంత్ రెడ్డి సవాల్ చేశాడు. అవును. మరి 2.5 ఏళ్ళు అయిన తర్వాత అధికారంలోకి రాగానే ఆ రోజు చేశాను, ఈ రోజు కూడా నేను రెడీ అని ఎందుకు చేయలేదు ఏళ్ళటి వరకు? ఓకే, సో చేస్తుంటే ఈయన పోయేటోడు కదా సవాల్ని. ఈయన బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ పోయి నేను డ్రగ్ టెస్ట్కు రెడీ అని అంటే వీళ్ళు రాలేదు కదా. అవును, ఆయన రానన్నాడా? వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు అధికారంలోకి వచ్చారు, మీ పోలీసులు, మీ టెస్టులు, మీ వ్యవస్థ, మీ ఈగులు, మీ యాంటీ నార్కోటిక్ డ్రగ్స్. మరి ఎందుకు రాలేదు రేవంత్ రెడ్డి? కనీసం మీ మంత్రులన్నా రాండి అన్నాడు కదా, ఓడని వచ్చిండా? రాలేదు. ఇవి రాజకీయాలు చేసుకోవడానికి పనికొస్తాయి ఫస్ట్. రెండవది, దీంట్లో కేటీఆర్కు బీఆర్ఎస్కు ఒక రాజకీయ నాయకుడిని ఎవ్వరు కూడా నువ్వు పోయి డ్రగ్స్ దందా చేయమని ఏ పార్టీ చెప్పదు. ఈవెన్ అక్కడ టీడీపీలో దొరికిన చంద్రబాబు నాయుడు చెప్పాడు, ఇక్కడ వీళ్ళు దొరికినా చెప్పాడు. అక్కడ కాంగ్రెస్ 5,600 కోట్ల డ్రగ్స్ దందాలో ఢిల్లీలో పట్టుబడ్డాడు కాంగ్రెస్ యువజన నాయకుడు ఆయన కూడా కాంగ్రెస్ చెప్పదు. ఇవి వ్యక్తిగతమైన అంశాలు.
సో ఈ వ్యక్తిగతమైన అంశాల్లో పార్టీ తీసుకునే చర్య తీసుకున్నది. నిజంగా కేటీఆర్ డ్రగ్స్ పాల్గొన్నాడు, 3 నెలల్లో తేలుతున్నాడు. ఆయన నిన్న కూడా సవాల్ చేశాడు కదా, రెడీ అన్నాడు. అంటే ఇక్కడ అర్థం కాని విషయం మీరు అన్న పాయింట్లో, ఇప్పుడు పైలట్ రోహిత్ రెడ్డి ఫొటోస్ వచ్చాయి, టీడీపీ ఎంపీ ఫొటోస్ వచ్చాయి, వాళ్ళతో పాల్గొన్న 3 ఫొటోస్ వచ్చాయి, బట్ కేటీఆర్ ఫొటోస్ ఎక్కడ కనిపించలేదు. ఇంతమంది దొరికినప్పుడు మరి ఆయన ఫొటోస్ ఎందుకు దొరకలేదంటే సమాధానం లేదు దీనికి. ఇప్పుడు అదే కదా, అంటే కేటీఆర్ని మొదటి నుంచి కూడా వీళ్ళు ఒక పోర్ట్రేట్ చేస్తున్నాడు. ఈయన జల్సా రాయుడు, సెలబ్రిటీల ఫోన్ ట్యాపింగ్ విని వాళ్ళని లోపరుచుకున్నాడు, డ్రగ్స్లో ఈయన మునిగి తేలుతాడు, సెలబ్రిటీల లోపరుచుకున్నాడు, వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేశారంటే ఇదే రేవంత్ రెడ్డి సిట్ 1 వేస్తే ఆ సిట్ 1 పోలీసులు ఏం చెప్పారంటే సెలబ్రిటీల ఫోన్లు ట్యాప్ కాలేదు, వాళ్ళు క్లీన్ చిట్ ఇచ్చారు. అవును, ఈవెన్ రేవంత్ రెడ్డి ఢిల్లీలో కూర్చొని చిట్ చాట్ చేస్తూ నా ఫోన్ ట్యాప్ కాలేదని ఆయన చెప్పుకున్నాడు. ఇక్కడ ఈ సిట్ 1 అయిపోయిన తర్వాత సిట్ 1 పనిచేస్తలేదని ఇప్పుడు సిట్ 2 చేశారు. ఎందుకు? సిట్ 1 రేవంత్ రెడ్డి అనుకూలంగా పనిచేయలేదు, వాళ్ళు యథావిధిగా పనిచేశారు. సో మరి సెలబ్రిటీల దాంట్లో విన్నర్ అన్నది పోయింది. డ్రగ్స్ జల్సా రాయుడు అన్నారు, 2.5 ఏళ్ళు అయింది, వచ్చి పట్టుకున్నారా? పట్టుకోలేదు. ఈయన ఫోన్ ట్యాపింగ్లో ఈ కార్ రేస్ అన్నారు, ఇప్పటివరకు పట్టుకున్నారా? పట్టుకోలేదు. గొర్రెల స్కామ్ అన్నారు, ఇప్పటివరకు పట్టుకున్నారా? పట్టుకోలేదు. కాళేశ్వరం అన్నారు, ఇప్పటివరకు పట్టుకున్నారా? ఫోన్ ట్యాపింగ్ అన్నారు, ఇప్పటివరకు పట్టుకున్నారు? ఏమీ లేదు. డైవర్షన్ టాక్టిక్స్. ఓకే, ప్రజలకు పనిచేసే చిత్తశుద్ధి లేక వాళ్ళని మభ్య పెట్టడానికి రోజు ఒక డ్రామా తెర మీదకి తీసుకురావడం. కేటీఆర్ను తిరితే, కేసీఆర్ను తిరితే తప్ప వీళ్ళకు రోజు గడవని పరిస్థితి నెలకొన్నది. అంటే ఇప్పుడు పైలట్ రెడ్డి ఉదంతం ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ కలిసి చేశాయనా? మరి బీజేపీ కాంగ్రెస్ కలిసి చేశాయనే దాంట్లో ఇలా ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే బీజేపీ హస్తం లేకుండా ఈరోజు గువ్వల బాలరాజు వెంటనే ప్రెస్ మీట్ పెట్టాడు. ఇమీడియట్గా ఆయన అండర్లైన్ అంటే చెన్నైలో, తమిళనాడులో ప్రచారంలో ఉన్న ఆయన ఇమీడియట్గా అక్కడ నుంచి వచ్చి మరి ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయన ఎక్కడ ఉన్నాడు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, బీజేపీలో ఉన్నారు. బీజేపీలో ఉన్నాడు కదా. ఈ కేసులో మొట్టమొదటి బాగా పాపులర్ అయిన వ్యక్తి గువ్వల బాలరాజు. పైలట్ ఆయనే కదా, వీళ్ళిద్దరే కదా. ఈ రోజు గువ్వల బాలరాజు ఎక్కడ పోయిండు? బీజేపీ పార్టీలోకి పోయిండు. ఎందుకు పోయిండు? బీజేపీ పార్టీలోకి సరెండర్ అయ్యాడు. మరి ఈయన దొరకగానే ప్రెస్ మీట్ పెట్టాల్సింది ఎవరు? యాక్చువల్ అయితే కాంగ్రెస్ పార్టీ పెట్టారు. మరి బీజేపీ వాళ్ళు పెట్టినట్టు వాళ్ళే బట్టలు ఇప్పేసుకొని చూపెట్టుకుంటారు కదా. ఇంకా మనం దాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఏమున్నది? ఓకే, సో వీళ్ళిద్దరు కలిసి పనిచేస్తున్నారు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి బడే బాయ్ అంటున్నాడు. ఈరోజు మోడీ స్కీమ్స్ అన్నీ ఉత్తరాదిలో అమలు జరిగిన దానికంటే ఎక్కువగా తెలంగాణలో అమలు జరుగుతుంది. మోటార్లకు మీటర్లు పెట్టము అన్నాడు ఎవరు? కేసీఆర్. ఎట్టి పరిస్థితుల్లో మా రైతుల మోటార్లకు మీటర్లు పెట్టామంటే కథం వాళ్ళని బొగ్గు చేసినట్టే 6,000 కోట్ల రూపాయలు ఇస్తామన్నది కేంద్రం. నీ 6,000 వద్దు, నీ మీటర్లు వద్దు అన్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీటర్లు పెడతాంటాడు. ఇది ఎవరి స్కీమ్? కేంద్రం స్కీమ్. మరి బీజేపీ ఏమో కేంద్రము, కాంగ్రెస్ పొద్దున్న లేస్తే మేము బద్ద వైరులము అంటారు. మరి చేసేది ఎందుకు లోపటంతా? పైకి కక్ష, లోపల దోస్తి. అంతే. ఢిల్లీలో దోస్తి, గల్లీలో లొల్లి. ఓకే, వీళ్ళిద్దరిది అంతే తప్ప జనాలను మోసగించడానికి ఈ పైలట్ రోహిత్ రెడ్డి విషయంలో మాత్రం తేట తెల్లమైంది. ఓకే, బీజేపీ కాంగ్రెస్ దోస్తి ఏందనేది. పైలట్ రోహిత్ రెడ్డిది ఎండ్ ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారు? పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్స్ లో పట్టుబడ్డ ఆయన విక్టిమ్ అంటారు. ఈ డ్రగ్స్ కేసులు ఏమైతే పెడ్లర్ల మీద ఉన్న అమ్మే వాళ్ళ మీద ఉన్న కేసులు, డ్రగ్స్ వినియోగించే వాళ్ళ శిక్షలు లేవు. అసలు ఈయన ఏమి కేసు లేకుండా బయటకు వచ్చే అవకాశం ఉన్నది. ఇక్కడ వాళ్ళను విక్టిమ్ గా చూస్తారు, వీళ్ళని బాధితులుగా చూస్తారు. నిజంగానే డ్రగ్స్ సేవించిన వాళ్ళని కనుక పెట్టాలనుకుంటే ఈరోజు మన జైలు సరిపోకపోవు. ఓకే, ఇన్ని పబ్బులు నడవకపోవు. అంటే ఇప్పుడు ఆయనను ఆ కేసు నేపథ్యంలో ఏదైనా ప్రెషర్ తీసుకొచ్చి ఏదైనా రాబట్టాలనే ప్రయత్నం ఇలాంటి శిక్ష లేదు. వీళ్ళు ఏం రాబడతారు ఆయన దగ్గర నుంచి? ఓకే, శిక్ష ఉంది, నన్ను జైలు వేస్తారు, నా జీవితం బర్బాద్ అవుతుంది, ఈ కేసులో నేను కథం పోతే బయటికి రాను అనుకుంటే వాడు అప్రూవర్గా మారుతాడు, వీళ్ళ గురించి ఏమైనా చెప్తాడు. అత్యాయత్నం కేసు పెట్టారు కదా 3 పైన, కాల్పులు జరిపిన దాని మీద మేము వెళ్తే మా మీద కాల్పులు జరిపారు, హత్యాయత్నం కేసు. అటు రోహిత్ రెడ్డి మీద ఒరిస్సా ఎవరో ఎంపీ ఎవరో ఉన్నారు, అతని మీద రోహిత్ రెడ్డి గన్మెన్ సమ్మెరు 3 మీద కేసులు పెట్టారు అత్యాయత్నం. ఇప్పుడు అత్యాయత్నం కేసు ఎప్పుడు పెట్టారు? తెల్లారి పెట్టారు. అవును, ఆ రోజే పెట్టలేదు. అవునా? ఆ రోజు కాల్చినప్పుడు ఈయన అత్యాయత్నం అనేది తెలియదా? ఓకే, అక్కడనే పోలీసులే కదా సాక్షులు. మరి తెల్లారి ఎందుకు పెట్టారు కేసు?
అందుకే అడిగింది నేను. తెల్లారి ఎందుకు పెట్టారంటే ఇంకోడు వచ్చి చెప్పాడు ఈయనే కాల్చమన్నాడు కాబట్టి నేను కాల్చాను. మరి ముగ్గురు ఒక దగ్గర ఉండి వాడిని ఈ బల కొడితే వాడు కాల్చమని చెప్పమనంటే వాడు పోయి కోర్టులో దాన్ని ఒప్పుకున్నప్పుడు, వీళ్ళు దాన్ని ప్రూవ్ చేసినప్పుడు, ఈయన చెప్పినట్టు ఆయన దగ్గర ఆధారాలు ఉన్నప్పుడు, మొన్న కేజ్రీవాల్ కేసే 5 ఏళ్ళు నడిచిన తర్వాత దీంట్లో కనీసం ప్రైమాకి ఫేసి కూడా లేదని కొట్టేసింది. ఓకే. ఈ కేసులో అత్యాయత్నం కేసు రిజిస్టర్ అయిన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత నెక్స్ట్ డే పెట్టారు. ఈ దాంట్లో కుట్రకోణం కనిపిస్తుందా, లేకపోతే అత్యాయత్నం వాళ్ళ పోలీసులకు తెలియదా? ఆయన కాల్చినట్టు తెలిస్తే ఆ రోజు పెట్టాలి. ఆ రోజు ఎందుకు పెట్టలేదు? ఓకే. అంటే ఇది రాజకీయ కుట్ర. ఎందుకంటే డ్రగ్స్లో ఈయన ఇరుక్కునే అవకాశం లేదు, వాళ్ళ క్లారిటీ వచ్చింది. సో వీటిని ఇరికించాలంటే అత్యాయత్నం కేసు. ఛార్జ్ షీట్లో మస్తుగా రాస్తారు పోలీసులు. అది కోర్టులో తేలిన రోజు, అది నిరూపణ జరిగిన రోజు, అప్పుడు అది అత్యాయత్నమా రాజకీయ కుట్రకోణం అనేది అప్పుడు బయటకు వస్తుంది. అంటే ఏమీ జరగదు అంతేనా ఓవరాల్గా? ఇప్పుడు మీకు చెప్పిన దాని ప్రకారం డ్రగ్స్లో దొరకడు, అయిపోయింది. ఆయన విక్టిము, ఆయన రెగ్యులర్ డ్రగ్ యూజరా ఏంది అవన్నీ తర్వాత పక్కన పెడితే డ్రగ్స్లో ఆయనకు శిక్ష పడే అవకాశం లేదు. అత్యాయత్నము పెట్టిన తర్వాత 24 గంటల తర్వాత ఈ కేసుని యాడ్ చేశారు. ఆ పట్టిన 24 గంటల తర్వాత ఎందుకు యాడ్ చేశారు? యాడ్ చేసిన దానికి ప్రైమా ఫేసి ఉందా? ఓకే. ఎందుకంటే ఇంట్లో ఉన్న ఒక వ్యక్తి చెప్పాడు, వీళ్ళతో పాటు ఉన్న ఆయన నన్ను కాలవమన్నాడు అన్నాడు. ఆయన కాలవమన్నాడు అని ఆయన అంటే నువ్వు కాలవమన్నావని ఆయన అడుగుతాడు, నేను కాలవమనలేదు అంటాడు. ఓకే. వీళ్ళ దగ్గర ఏమైనా రికార్డు ఉందా? ఏం లేదు. వాళ్ళు చెప్పిన వాంగ్మూలం తప్పితే. వాంగ్మూలాలను ఆల్రెడీ దోషిగా ఉన్న వాంగ్మూలం చెల్లదు అని కోర్టులో చాలా స్పష్టంగా ఉన్నది. ఒకే కేసులో ఎవడైతే దోషిగా ఉంటాడో వాడు అప్రూవర్గా మారితే వెంటనే వారి వాంగ్మూలాన్ని సాక్ష్యంగా స్వీకరించకూడదు అని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. అది ఉన్నా అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళని ప్రెషర్ చేశారంటే నేను చెప్పాను. ఆయన నిజంగా ఆయన రివర్స్ కాకపోయినా ఆయన వాంగ్మూలం చెల్లదు. ఓకే. కాబట్టి నిలబడదు. అదే కేసులో ఆయన కూడా దోషిగా ఉన్నాడు. ఓకే. కాబట్టి ఆయన అప్రూవర్గా మారిన చెల్లదు. మన కేసు ఇంత లిక్కర్ కేసు కొట్టుడు పోయింది, అప్రూవర్ల వాంగ్మూలం ఇచ్చింది. ఇదెంత? ఓకే. మొత్తానికైతే ఏమీ అవ్వదు. ఓన్లీ మీడియాలో మనం మాట్లాడుకోవడానికి కాసేపు ఊచి చూపించుకోవడానికి తప్పితే రేవంత్ రెడ్డి డైవర్షన్ స్కీమ్లకు ఇప్పుడు అసెంబ్లీలో వాళ్ళ యొక్క వైఫల్యాలు బయటికి పోకుండా ఉండడానికి కోసం ఇది ఒకటి పనికొస్తుంది. ఓకే. అంతకు మించి ఏమీ ఉపయోగం లేదు. తేడా తెల్లంగా చాలా విషయాలు చెప్పారు, చాలా క్లియర్ కట్గా చెప్పారు. ధన్యవాదాలు ఆది గారు. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.